200 యూనిట్ల కరెంట్ ఎంత గమ్మత్తు ముచ్చాడు తెలుసా? 200 యూనిట్లకు సంబంధించినటువంటి ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి నేనే అనుకుందాం, తిరుపతి అనేటటువంటి వ్యక్తి, ఆయన ఏం చేస్తారు? ఆయన ఇంట్లో ఒక కూలరు, ఒక ఫ్రిడ్జు, ఒక టీవీ, ఒక ఏసీ ఇవన్నీ ఉన్నాయి, ఒక 4 బల్బులు ఇవన్నీ ఉన్నాయి అనుకో, నడుస్తున్నాయి అనుకో. అయితే 200 యూనిట్లు మాత్రమే రావాలట మా ఇంటికి. 200 యూనిట్లు వస్తేనే నాకు ఫ్రీ కరెంటు. 200 యూనిట్లు దాటింది అనుకో, 202 వచ్చినా 205 వచ్చినా నాకు ఉచిత కరెంటు పథకం తీస్తుందట, పోతుంది. ఉచిత కరెంటు పథకం ఉండదట. ఇది కొంతమంది చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు ఈ విధంగా విశ్లేషణ చేసే కార్యక్రమం కూడా చేస్తారు. ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని చెప్పి. 200 కంటే 1 యూనిట్ ఎక్కువ వచ్చినా ఈ పథకం పోతుందట. మరి నా ఇంట్లో కూలర్ ఉండే, ఫ్రిడ్జ్ ఉండే, టీవీ ఉండే, ఏసీ ఉండే. సరే ఏసీ అంటే ఇప్పుడు వేయం, కూలరు ఫ్రిడ్జ్ అయితే వేయాల్సిందే కదా. కూలరో ఫ్యానో లైటో అంటే ఓన్లీ పొద్దున్నాక లైట్ల మీద నడపాలి. ఇక నేనేమంటున్నా అంటే 200 యూనిట్లు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 500 యూనిట్లు వచ్చింది అనుకో, గట్టిగానే వాడతా అనుకో, మీరు ఏం చేయాలి? 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి 300 యూనిట్లకు పైసలు కట్టమని చెప్పాలి. ఇది పద్ధతి ఉంది కదా, ఇది చెప్పుకోవాలి. ఈ పని లేదట. 200 కంటే పైన ఉంటే వీళ్ళకి మొత్తం బంద్ అట. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? 200 వరకు ఇప్పుడు మీటర్ చూసుకుంటుండాలి. లైట్ అయ్యి 1 యూనిట్ వచ్చింది పని చేయి, అట్లా మీటర్ చూసుకుంటూనే ఉండాలి. ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఫెయిల్. ఈ విషయంలో జనాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. తర్వాత